ఈ మీడియా సమావేశంలో చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్తే. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాల దృష్ట్యా మరి ఈ అగ్రకుల పార్టీ ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మరి పార్టీలుగా ఉంటూ మరి బీసీ 50% పైగా ఉన్న బీసీలకు చేసిన అన్యాయాన్ని వారే డిక్లరేషన్ చేసి ఎక్కడ కూడా ఆ డిక్లరేషన్ని దాటవేస్తూ 42% ఇవ్వకుండా దాటవేసి మోసపూరిత కుట్రలకు తెరలేపుతూ మరి స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి దానికి దీటుగా మరి బీసీ సమాజం ఈరోజు మరి త్రిమూర్తులుగా ఉన్న మన నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలతోటి అయిన చైతన్యాన్ని తెలంగాణ రాష్ట్రమంతా కూడా హర్షించదగ్గగా ఉన్నది. దానిని కొనసాగింపుగా మరి సర్పంచ్ స్థానాల్లో కూడా అనేక మంది పోటీ చేశారు. అయితే ముందుగా నా పరిచయం, నేను రాఘవేందర్ ముదిరాజ్, బీసీఎస్ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్గా ఉన్నాను. సార్ వాళ్ళతో నేను జర్నీ చేస్తున్నాను. మరి ఇక్కడ అనేక పోటీ స్థానాల్లో కూడా బీసీఎస్ ఎస్టీ జేఏసీ తరపున కూడా పోటీ చేసి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా మరి మన వాదం తరపున మన బీసీ వాదాన్ని బలపరుస్తూ బీసీఎస్ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి అనేక స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వకపోయినా మనల్ని 17%కే బీసీలని కట్టడి చేసిన జనరల్ స్థానాల్లో కూడా మన బీసీలు మంచి ఫలితాన్ని ఇచ్చారు. దాదాపుగా 40 నుంచి 45% మన వాళ్ళు బీసీలు జనరల్ స్థానాల్లో గెలుపొందారు. కాబట్టి ఇట్లాంటి రాబోయే ఏవి చేసినా కానీ మరి ప్రభుత్వానికి మరి బలమైన ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇదే వేదికని కొనసాగిస్తూ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను మనమంతా కలిసి బీసీఎస్ ఎస్టీలం అందరం కలిసి భారీగా పోరాడుతూ ఎవరికి అన్యాయం జరిగినా ఒకరికొకరు అన్నదమ్ముల్లా మనమంతా కలిసిమెలిసి వీటిపైన మాట్లాడాలని తెలియజేసుకుంటూ మరి మనమందరం ముందుకోవాలని తెలియజేసుకుంటాం. నమస్తే.